మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గాంధీపురంలో ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గౌరవనీయులు జన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న, ఇక్కడ చాలా మంది హేమహేమిలు ఇక్కడ వచ్చేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మా గాంధీపురం గ్రామం అనేది కాంగ్రెస్ కంచుకోట. అందుకే ఈసారి గాంధీపురం మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి నేను అందరిని సభ్యులతో కోరుకుంటూ, ఇక్కడ మొన్నటికి మొన్న 67 కోట్ల రూపాయలతోటి, లక్షల రూపాయలతోటి ఇక్కడ మేము సీసీ రోడ్లు, డ్రైనేజ్ వేయడం జరిగింది. ఈ 67 లక్షలుగా 50 లక్షలు కేవలం గాంధీపురంలోనే వేసుకుంటూ, అదేవిధంగా 17 లక్షలు నున్నారమణ కాలనీలో కూడా మేము 17 లక్షలు వేయడం జరిగింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈసారి మనం చూసాం 17వ వార్డులో దాదాపు ఒక 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రజలు వారికి అభివృద్ధి కావాలి, పైన అధికారం ఉంది, ఇక్కడ మన శాసనసభ్యుడు ఉన్నాడు, ఏదైనా అభివృద్ధి నిధులు కావాలన్నా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి నేరుగా పోవచ్చనే ఉద్దేశంతోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అందుకే ప్రతి గ్రామాన రోజుకు 9 గ్రామాలు ప్రచారం పెట్టుకుంటున్నాం. మరొక్క మారు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడి ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్లకు, అదేవిధంగా పెంకుటిల్లులు, పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. మిషన్ భగీరథ పనులు ఎక్కడన్నా అసంతృప్తిగా ఉంటే వాటి కొరకు 20 కోట్ల రూపాయలతోటి నిధులు కేటాయించి మళ్ళీ అక్కడ కూడా మిషన్ భగీరథకు ఎక్స్టెన్షన్ పైపులు కూడా మేము వేపిస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, ఇదే విధంగా ప్రతి ఒక్క సంక్షేమం మనం తీసుకుంటున్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, పేద బడుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చాం. తినడానికి 3 పూటల సన్న బియ్యాన్ని కూడా మన ప్రభుత్వం ప్రతి రేషన్ షాపులో సప్లై చేస్తుంది. కాబట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరిచినటువంటి నాయకుడు సుజాత భావ్ సింగ్ గారి చేతి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా.